యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను. పుట్టెను అంటే యెషయా రాసేటప్పటికి ఏమైనా పుట్టాడా యేసుక్రీస్తు? శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను. యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడా, పరలోకంలో పుట్టాడా? పుట్టెను అంటే రైటా? చూసారా ఎంత జాగ్రత్తగా ఆలోచించామో. సడన్ గా మనం ఎక్కడికి వచ్చేసాం? భూమి మీద యేసుప్రభు పుట్టడం దగ్గర మాట్లాడుతున్నాం. ప్రవక్త ఏమైనా తప్పు మాట్లాడుతున్నాడా? లేదు. మనకెప్పుడో యేసుక్రీస్తు పుట్టాడు. లోకములు పుట్టక ముందని పుట్టాడన్నాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడను. అప్పుడు పుట్టాడు, ఇప్పుడు ఇవ్వబడ్డాడు. 2000 సంవత్సరాల క్రితం ఆదిలో పుట్టాడు, ప్రారంభంలో పుట్టాడు దేవునికి తండ్రికి. ఎప్పుడు ఇవ్వబడ్డాడు? 2000 సంవత్సరాల క్రితం ఇవ్వబడ్డాడు, అనుగ్రహింపబడ్డాడు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటది. అంటే అప్పటికి ఇంకా రాజ్యభారం రాలేదు విషయం చెప్పినప్పటికీ. గమనించండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈయన దేవుడేనా? దేవుడే. యేసుక్రీస్తు దేవుడు కదా, దేవుడే. బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతను పేరు పెట్టబడును. నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అతనికి పేరు పెట్టబడును. తండ్రి అని పేరు పెట్టబడును, అంతేగాని తండ్రా? ఈ మధ్యన అన్యజనులలో నుండి క్రైస్తవులనిగా మార్చాలనే ఆలోచన పోయింది దరిద్రులకి. అన్యజనులు నశించిపోతున్నారు. వాళ్ళకు వాక్యం చెప్పి లోనకు తీసుకొద్దాం యేసు ప్రభులోకి అని లేదు. వాక్యము విన్నవారిని మరో రకంగా కలవరపరుస్తున్నారు వీళ్ళొచ్చి. 1 యోహాను 2:22-23 యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని అటు ఇటు కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. తండ్రిగా ఉన్నాడు ఆయన, తండ్రిగా ఉన్నాడు తండ్రి, కుమారుడుగా ఉన్నాడు కుమారుడు. ఇద్దరిని వేరువేరుగా ఒప్పుకోవాలి. ఇద్దరు ఒక్కటనే ఒప్పుకోకూడదు. ఇద్దరు పనిలో ఒక్కటే, అంతే కదండి. ఇద్దరు కార్యక్రమాలలో ఒకటే, కానీ వ్యక్తులుగా శక్తులుగా ఇద్దరు వేరువేరు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పని ఆయనది, ఎవరి పని వాళ్ళది. 4వ అధ్యాయం అదే 1 యోహాను 2:1 యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో, యేసుక్రీస్తు అన్న ఆయన పేరు కలిగినటువంటి ఆయన మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఒప్పుకొని ఎవరైతే ఒప్పుకుంటారో అది దేవుని తండ్రి సంబంధమైనది అన్నాడు. మన తండ్రి ఉన్నాడు. ఏ ఆత్మ ఒప్పుకొనదో అది తండ్రి సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. ఇలా రిఫరెన్సులు కోకొల్లలు ఉన్నాయండి బైబిల్లో. కోకొల్లలు మీరు చదవండి రిఫరెన్సులు.